డబ్బుతోటి ఈ లోకంలో ధనాన్ని సంపాదించుకొని ఏం చేస్తున్నారు? స్థలాలు కొనుక్కుంటున్నారు, బిల్డింగ్లు కట్టించుకుంటున్నారు. పరలోకంలో మనకి స్థలం ఉంది. ఈ విషయం మీకు తెలుసా? పరలోకంలో నాకు స్థలం ఉందన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. చాలా తక్కువ మంది ఎత్తారు. నిజంగానే పరలోకంలో స్థలం ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4 చదవండి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు నీలాగా నాలాగే బ్రతికాడు. రేపో ఎల్లుండో సిలువ అయిపోతున్నారు ఆయనకి. శిష్యులంతా అంటున్నారు, అయ్యా ప్రభువా, ఇన్ని రోజులు నీతో పాటు తిన్నాం, నీతో పాటు పడుకున్నాం, నీతో పాటు సువార్తలో ఉన్నాం, మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రభువా, నువ్వు కూడా ఉండొచ్చు కదా అని మాట్లాడుతున్నారు శిష్యులు. అక్కడ ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును అంటున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు స్థలాలు ఉన్నాయి, లేకపోతే నేను మీకు నిజమే చెప్తా, అబద్ధం చెప్పనని నిరూపించుకుంటున్నాడు. నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి మిమ్మల్ని తీసుకొని పోవడానికి నేను మరలా వస్తాను. నేను వెళుతున్న మార్గమునకు మీకు తెలుసు, నేను వెళుతున్న మార్గం మీకు తెలుసు అని చెప్పాడు ఆయన. ఈ లోపల నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అగ్నిలో నుంచి కొందరినైనా లాగి రక్షించు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని చెప్పాడు ఆయన. ఆయన నిన్ను మోసం చేయలా. నువ్వు ఎంత పాపివైనా నీ కోసం ప్రాణం పెట్టాడు. మరి ఆయన నీ కోసం ప్రాణం పెట్టి వెళ్ళాడు కదా, ఆయన చెప్పాడు కదా నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని. ఆయన కోసం మీలో ఎంతమంది పని చేస్తున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరు పని చేయట్లా, ఒకరో ఇద్దరు. ప్రైజ్ గాడ్. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు దేవుణ్ణి మోసం చేసినట్టే కదా. కొంతమంది అక్కలైతే నిద్రపోతున్నారు. ఇంకా మనం కూడా దేవుడి కోసం ఏదైనా పని చేయాలి.